నమస్కారం. వెలా న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చంద్రబాబు అంటేనే మంచి బ్రాండ్ అంబాసిడర్. దాతల సహకారంతో జెడ్పీ పాఠశాలలో ఆర్వో ప్లాంట్ ఏర్పాటు. రాష్ట్రంలో సంపద సృష్టి, పెట్టుబడులు, పరిశ్రమల ఆకర్షణలో ముఖ్యమంత్రి చంద్రబాబు, వైకాపా అధ్యక్షుడు జగన్ పోలికే లేదని వినుకొండ ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు అన్నారు. 2014-19 మధ్య చంద్రబాబు చేసిన అభివృద్ధి, 2019-24 మధ్య జగన్ చేసిన అరాచకాలే అందుకు నిదర్శనమన్నారు. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు సైబరాబాద్ను నిర్మిస్తే 30 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని, హైదరాబాద్ను దేశ పటంలోనే ముందు వరుసలో నిలిచేలా చేశారన్నారు. కానీ దోపిడీ వేధింపులు తప్ప మరేం పట్టని జగన్ రాష్ట్రంలో ఉన్న అమర్ రాజా, లూలు వంటి సంస్థల్ని తరిమేసి ఉన్న ఉద్యోగాలు లేకుండా చేశారని మండిపడ్డారు. అందుకే ప్రజలంతా చంద్రబాబుని మంచి బ్రాండ్ అంబాసిడర్ అనుకుంటూ ఉంటే జగన్ ను దోపిడీ, పరిశ్రమలను వెళ్లగొట్టడానికి బ్రాండ్ అంబాసిడర్ గా చూస్తారని చురకలు వేశారు. మౌలిక వసతులు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలపై చర్చ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అసెంబ్లీలో వివరించారు. ఏ రాష్ట్రమైనా నంబర్ 1గా అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలు రావాలి అధ్యక్ష. పరిశ్రమలు వచ్చినప్పుడు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అలాగే వాళ్ళ యొక్క ఆదాయం, పరిశ్రమల ఆదాయం నుండి, ఆ ఉద్యోగాల ఆదాయం నుండి ట్యాక్స్ రూపంలో మళ్ళీ ఆదాయం వస్తుంది. ఆ విధంగా సంపద సృష్టించడం వల్ల రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ అంబాసిడర్ అధ్యక్ష. గతంలో సమైక్య రాష్ట్రంలో కూడా సైబరాబాద్ నిర్మించి 30 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చారు అధ్యక్ష. ఈ రోజు హైదరాబాద్ ఒక పొటెన్షియల్ నగరంగా ఈ రోజు హైయెస్ట్ ట్యాక్స్ పేయింగ్ పీపుల్ ఈ రోజు మన సౌత్ ఇండియాలోనే నంబర్ 1గా ఉన్నారు అధ్యక్ష హైదరాబాద్. దానికి కారణం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి ఫౌండేషన్. లక్షల మందికి ఉపాధి వచ్చింది అధ్యక్ష. అదేవిధంగా మా యువ నాయకుడు నారా లోకేష్ గారు యువగళం పాదయాత్రలో యువత యొక్క కష్టాలు చూసి, నిరుద్యోగ సమస్యలు విని 20 లక్షల ఉద్యోగ అవకాశాలు ఇస్తాం రానున్న 5 సంవత్సరాలని ఒక హామీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈరోజు ఇచ్చిన హామీ కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, అలాగే నారా లోకేష్ గారు. అందువల్లనే 15 నెలల కాలంలోనే 10 లక్షల కోట్ల పెట్టుబడులకి ఈరోజు అనేక కంపెనీలతో అగ్రిమెంట్లు అయినాయి అధ్యక్ష. ఎల్టీ ఎలక్ట్రానిక్స్, ఫిలిక్స్ కార్బన్ బ్లాక్, ప్రీమియం ఎనర్జీస్, ఈ విధంగా ఎన్నో కంపెనీలు వాళ్ళు ముందుకొచ్చి మన రాష్ట్ర ప్రభుత్వంతో అగ్రిమెంట్ అయినాయి అధ్యక్ష. ఈ 10 లక్షల కోట్లు పెట్టుబడులు రావడం ద్వారా 9 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి అధ్యక్ష. ఈ విధంగా 9 లక్షల మంది ఉద్యోగాలకి బాటలు వేస్తారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. ఈ 5 సంవత్సరాల్లో మన ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం, ఉపాధి అవకాశాలు కల్పించడం, వారి యొక్క ఆర్థిక ప్రగతి మెరుగుపరచడం అధ్యక్ష. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే ఒక గొప్ప సంకల్పంతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది అధ్యక్ష. అందుకోసం ఉత్తరాంధ్రకి, అట్లాగే విశాఖపట్నంలో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ని ప్రోత్సహించి అక్కడ ఒక సాఫ్ట్వేర్ హబ్గా దేశంలోనే నంబర్ 1గా రానున్న కాలంలో మన వైజాగ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఒక దేశంలో ఒక ఆదర్శం అవుతుంది అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి వల్ల పరిశ్రమలు పారిపోయినాయి. యువతకి చాలా ద్రోహం చేశాడు గత పాలకులు. ఈరోజు రాయలసీమకి ఏం చేశారు అధ్యక్ష? వాళ్ళు అమర్ రాజా బ్యాటరీలు పారదోలి 10 లక్షల ఉద్యోగాలు అన్యాయం చేస్తే, సోలార్ పవర్ పీపీ అగ్రిమెంట్లు క్యాన్సిల్ చేసి పరిశ్రమల్ని భయపెట్టారు అధ్యక్ష. ఓహో, ఈ రాష్ట్రం వస్తే ఏమవుద్దు అని చెప్పేసి. మళ్ళీ చంద్రబాబు గారు వచ్చినాక ఈరోజు దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఒక నమ్మకం వచ్చింది అధ్యక్ష. అందుకే ఈరోజు మళ్ళీ పరిశ్రమలు వస్తున్నాయి. వాళ్ళు ఉన్నప్పుడు ఎందుకు రాలేదు అధ్యక్ష ఒక్క పరిశ్రమ కూడా? వారికి ఏ రోజు కూడా కొత్త పరిశ్రమలు తేవాలని, సంపద సృష్టించాలనేటువంటి ఆలోచన లేదు, ఆ జ్ఞానం లేదు అధ్యక్ష. వాళ్ళకి ఎంతప్పటికీ దోచుకోవటం మీదే వాళ్ళ లక్ష్యం ఉంది. కానీ ఈరోజు మా ప్రభుత్వం భావితరాలను భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని ముందుకెళ్తున్నాం అధ్యక్ష. ఈరోజు రాయలసీమలో పరిశ్రమలు ప్రోత్సహిస్తున్నాం, ఉత్తరాంధ్రలో పరిశ్రమలు ప్రోత్సహిస్తున్నాం అధ్యక్ష. ప్రకాశం జిల్లా, పల్నాడు జిల్లాలో కూడా వెనుకబడ్డ ప్రాంతాలు ఉన్నాయి అధ్యక్ష. వినుకొండ ప్రాంతంలో కూడా అక్కడ కూడా కొంచెం పరిశ్రమలు పెట్టాలని చెప్పేసి ఈ సభ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. అక్కడ కూడా చదువుకున్న యువత వేలాది మంది ఉన్నారు అధ్యక్ష. 95-2004 మధ్య ఆ రోజు పెట్టుబడులు ఆకర్షించి సైబరాబాద్ తీసుకొచ్చి 30 లక్షల మంది ఉద్యోగాలు ఇస్తే, ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి పల్లె నుండి, ప్రతి పట్టణం నుండి మధ్యతరగతి పేద కుటుంబాలకి లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి అధ్యక్ష. కానీ దురదృష్టవశాత్తు 2004లో ఆ రోజు చంద్రబాబు గారి పాలన వచ్చి ఉంటే ప్రతి జిల్లా కూడా ఒక సైబర్ హబ్ అయ్యేది అధ్యక్ష. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందేది అధ్యక్ష. ఆ రోజు దురదృష్టవశాత్తు అలా జరగటం, 2019లో మాయ మాటలు నమ్మి ఒక్క అవకాశం అంటే ప్రజలు మోసపోయారు అధ్యక్ష. దానివల్ల మళ్ళీ రాష్ట్రం పరిశ్రమలో వెనకబడ్డాం, ఉద్యోగ అవకాశాలు వెనకబడ్డాం, రాష్ట్రం దోపిడీకి గురైంది అధ్యక్ష. అందుకే ఈ రోజు నేటి యువత ఆలోచిస్తున్నారు అధ్యక్ష. నిన్న టీచర్ ఉద్యోగ అవకాశాలు లెటర్స్ తీసుకున్న వాళ్ళందరూ వీళ్ళని చూసి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఎన్డీఏ ప్రభుత్వం
మరో 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉండాలా, 20-40 స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించే దిశగా ఈ రాష్ట్రం పోవాలి. అప్పుడే 175 నియోజకవర్గాల్లో కూడా నంబర్ 1 గా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఈ రోజు నేటి యువత నమ్ముతున్నారు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారంటే పరిశ్రమలకి ప్రోత్సాహానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ అధ్యక్ష. అలాగే పరిశ్రమలు తరిమేయడంలో బ్రాండ్ అంబాసిడర్ జగన్ అధ్యక్ష. చూసి గత ప్రభుత్వంలో అమర్రాజా బ్యాటరీస్ లాంటి వాళ్ళని తరిమేస్తే 10 లక్షల ఉద్యోగాలు తెలంగాణకి వెళ్ళినాయి అధ్యక్ష. అట్లాగే లూలు పరిశ్రమలు, ఎన్నో పరిశ్రమలు ఎందుకు పారిపోయినాయి అధ్యక్ష? వారికి కావాల్సింది లంచాలు, వారికి కావాల్సింది కిక్ బ్యాక్లు. ఉన్న పరిశ్రమలు ఒత్తిడి చేశారు, బెదిరింపులు చేశారు. అందుకే కొన్ని పరిశ్రమలు పారిపోయినాయి. కంపెనీలు వచ్చి పెడతామంటే మీరు ఎంత ఇస్తారని అడుగుతారు, మాకు ఎంత వాటా ఇస్తామని అడుగుతారు. దీనివల్ల వచ్చే పరిశ్రమలు ఆగిపోయినాయి, ఉన్న పరిశ్రమలు పారిపోయినాయి. ఆ విధంగా మాకేమొస్తుంది, లక్షల కోట్ల ఆదాయం అని ఆలోచించారు తప్ప యువతకి ఏం చేద్దాం, ఈ రాష్ట్రానికి ఏం చేద్దామని గత ప్రభుత్వం ఆలోచించకపోవటం చాలా దురదృష్టం, బాధాకరం అధ్యక్ష. యువత రోడ్డు మీద పడ్డారు అధ్యక్ష. గత 5 సంవత్సరాలు డిఎస్సి ఉద్యోగాలు ఇస్తామని, ప్రతి సంవత్సరం ఇస్తామని ఒక్క సంవత్సరం కూడా ఇవ్వలేదు. 5 ఏళ్లలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు అధ్యక్ష. మరి ఈరోజు లోకేష్ గారు 16,347 టీచర్ ఉద్యోగాలు ఇవ్వడం ఈరోజు ఒక చరిత్ర అధ్యక్ష. ఆ విధంగా ఉపాధి కల్పించారు. ఈరోజు పరిశ్రమల్ని ఆకర్షిస్తా ఉంది మన రాష్ట్రం. ఈరోజు భారతదేశం అంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటే ఇన్ని పరిశ్రమలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు వస్తుంటాం అందరికీ ఆశ్చర్యంగా ఉంది. సంపద సృష్టించడానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారు, సంపదని లూటీ చేయడానికి బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి. మరి చంద్రబాబు గారు ఆయన ఎక్కడున్నా భావితరాల గురించి, భవిష్యత్ ప్రణాళికలు, యువతరాన్ని బలోపేతం చేయటం, ఇంటికొక పారిశ్రామికవేత్తను తీసుకురావాలనేదే ఈ ప్రభుత్వ ఆశయం, చంద్రబాబు నాయుడు గారి ఆశయం అధ్యక్ష. అందుకోసం యువతని స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ప్రోత్సహిస్తున్నాం. అట్లాగే పరిశ్రమలు ఇతర రాష్ట్రాల నుండి, ఇతర దేశాల నుండి తీసుకొచ్చి పరిశ్రమలు ప్రోత్సహిస్తున్నాం అధ్యక్ష. అలాగే ఇతర దేశాలు కూడా వెళ్ళి లోకేష్ గారు, అలాగే మన సీఎం గారు అనేక పరిశ్రమలు, ఇండస్ట్రీస్తో మీటింగ్లు పెట్టి పరిశ్రమలను ఆహ్వానించి ఈరోజు ఇక్కడ పరిశ్రమలు తీసుకొస్తున్నారు. అలాగే ఉపాధి తీసుకొస్తున్నారు అధ్యక్ష. ఈ ఉద్యోగాలు తీసుకొస్తున్న భావితరాలకు బాట. దీనివల్ల రానున్న కాలంలో మన ఎంప్లాయీస్ ఇన్కమ్ పెరిగితే దానివల్ల పరిశ్రమలు కట్టే ట్యాక్స్ వల్ల కూడా రాష్ట్ర సంపద పెరుగుతుంది అధ్యక్ష. దానివల్ల సంక్షేమ పథకాలు కూడా అమలవుతాయి అధ్యక్ష. రాబో 15 సంవత్సరాలకి ఈ ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగుతుంది అధ్యక్ష. ఒక్కసారి అని అవకాశం ఇచ్చి చేయగలుచుకున్నారు ప్రజలు. ఒక ఉద్యోగం రాలేదు. అందుకే ఈరోజు ప్రజలు ఈ చల్లటి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం రానున్న 15 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా ఈ ప్రభుత్వం కొనసాగాలని ప్రజల ఆకాంక్ష అధ్యక్ష. రానున్న 15 సంవత్సరాల్లో 80 లక్షల నుండి 1,00,000 కోట్లు పెట్టుబడులు ఆకర్షించి దాని ద్వారా పరిశ్రమల మీద వచ్చే ఆదాయం, ట్యాక్సులు, మరోపక్క లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు ఇక్కడ ఇవ్వడం ముందుకెళ్తుంది అధ్యక్ష. అలాగే ఈరోజు అమరావతి రాజధాని అభివృద్ధిలో కొంతమందికి ఉద్యోగాలు వస్తే ఈరోజు పెట్టుబడులన్నీ కూడా ఉత్తరాంధ్ర కోసం, అట్లాగే రాయలసీమ కోసం అక్కడ పరిశ్రమలు ప్రోత్సహిస్తున్నారు అధ్యక్ష. మండల కేంద్రమైన శావలపుర గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ నీలంపాటి అమ్మవారి దేవాలయంలో దసరా నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. ఉదయం నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విచ్చేసిన భక్తులకు ఆలయ ధర్మకర్త మద్దినేని హరిబాబు, కేతేపల్లి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలు అందజేశారు. గ్రామ ప్రజలకు, భక్త మహాశయులకు గత ఇది 2వ సంవత్సరము దసరాత్రి నవరాత్రి భాగంగా అమ్మవారి పుట్ట వద్ద ఈ సంవత్సరము 2వ సంవత్సరము అమ్మవారి పుట్ట వద్ద కుంకుమ పూజలు, అభిషేకాలతో హోమ కార్యక్రమం జరుగుతుంది. ఈ నీలంపాటి అమ్మవారి చైర్మన్ గారు అయినటువంటి మద్దినేని హరిబాబు గారు, హారిక దంపతుల ఆధ్వర్యంలో, అలాగే కేతేపల్లి వెంకటేష్ గారు అమరజ్యోతిగా వారి ఆధ్వర్యంలో ఈ యొక్క నవరాత్రి మహోత్సవాలు బహు వేడుకగా జరుగుతుంది. అలాగే ప్రతిరోజు హోమ కార్యక్రమం ఉంటుంది. మధ్యాహ్నము 400 నుంచి 500 మంది దాకా అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అలానే సాయంత్రము భారీ భజన కార్యక్రమం, ఉభయ దాతలు 11 రోజుల పాటు, అలాగే దసరా రోజున భారీ అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఒక 4,000 మంది దాకా. ఈ యొక్క కార్యక్రమంలో సాయంత్రం 4 గంటల నుంచి అమ్మవారి ఊరేగింపు ఉంటుంది. ఈ ఊరేగింపులో ప్రతి ఒక్కరు గారు పాల్గొని అమ్మవారి యొక్క ఊరేగింపును జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. ఈ యొక్క హోమ కార్యక్రమం కూడా 11 రోజుల పాటు నిర్విఘ్నంగా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ హోమ కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరు పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. అట్లాగే ఈ పూజా కార్యక్రమాలన్నీ కూడా
హోమ కార్యక్రమాలు కానీ పూజా కార్యక్రమాలు కానీ కూడా రామిరెడ్డి శ్రీనివాసరావు గారు, ధర్మపత్ని శ్రీదేవి గారు వారి శిష్యపురం ఆధ్వర్యంలో ఈ యొక్క హోమ కార్యక్రమాలు కానీ పూజా కార్యక్రమాలు కానీ ఘనముగా జరగడం జరిగింది. స్థానిక ఎన్ఎస్పి కాలనీలోని జెడ్పీ హైస్కూల్కు ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్ను దాత గంగిరేణి రామయ్య సహకారంతో ఏర్పాటు చేసినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్ వీరప్పయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రముఖ వ్యాపారవేత్త గంగిరేణి రామయ్య, వారి సోదరుడు గంగిరేణి వెంకటేశ్వరరావు, వినుకొండ మాజీ శాసనసభ్యులు, మాజీ సమితి అధ్యక్షులు వారి జ్ఞాపకార్థం 2 లక్షల రూపాయలతో పాఠశాల విద్యార్థులకు తాగునీటి ఆర్వో వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయంగా ఉందన్నారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా బ్రాహ్మణపల్లి గ్రామ పంచాయతీ నందు గుడిమెట్ల సారా సరోజిని అధ్యక్షతన మహిళలకి, విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గెలుపొందిన విజేతలకు శివనాగ మల్లారెడ్డి టీడీపీ పార్టీ నాయకుల చేతుల మీదుగా బహుమతులు అందజేయడం జరిగింది. కార్యక్రమంలో స్వచ్ఛ భారత్ మండల కోఆర్డినేటర్ ప్రభాకర్ రావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తడి, పొడి, హానికర చెత్త వేరు చేయాలని, ప్రతి ఒక్కళ్ళు కాలువల్లో, రోడ్ల మీద ఎటువంటి చెత్త వేయరాదని, ప్రతి ఒక్కరూ చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలన్నారు. భోజనం ముందు, భోజనం తర్వాత, టాయిలెట్స్ వాడిన తర్వాత సబ్బుతో శానిటైజర్ ఉపయోగించి చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలని, లేనిచో మన కంటికి కనబడని సూక్ష్మజీవులు చేతుల ద్వారా శరీరం లోపలికి వెళ్లి వ్యాధిని కలగజేస్తాయని తెలియజేశారు. పట్నంలోని బొమ్మ సెంటర్ వద్ద గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి శరన్నవరాత్రుల సందర్భంగా ఈ రోజు ఆలయంలోని మూల విరాట్ అయిన గర్భగుడిలో ప్రకృతి సిద్ధమైన చెరుకు గడ్డలతో అమ్మవారికి అలంకరించారు. కళ్యాణ మండపం నందు ప్రత్యేక అలంకారం శ్రీ లలితాదేవిగా కొలువు తీర్చారు. ఈ సందర్భంగా ఆలయంలో 500 మహిళలతో కుంకుమార్చన నిర్వహించడం జరిగిందని ఆలయ అధ్యక్షులు జొన్నలగడ్డ బాబ్జీ తెలియజేశారు. 10 రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమం నందు ప్రతిరోజు కుంకుమ పూజలు, చండీ హోమాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, పండుగ నాడు సెమీ పూజ కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నట్లు వారు తెలియజేశారు. బొల్లపల్లి మండలానికి నూతనంగా విచ్చేసిన ఎంపీడీఓ మాధురిని రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు దాసరి కోటేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిశారు. మండలంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి దిశగా పనిచేయడం జరుగుతుందని ఈ సందర్భంగా ఎంపీడీఓ మాధురి తెలియజేశారు. కార్యక్రమంలో ఈపూర్ మార్కెట్ యార్డు డైరెక్టర్ పట్రా లింగయ్య, బొల్లపల్లి మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు శిఖా కోటేశ్వరరావు, గండిగానుమల సర్పంచి శ్రీను నాయకులు ఉన్నారు. ఇంతటితో వెన్నెలాని సమాప్తం. తిరిగి రేపటి వెల్లనస్లో కలుసుకుందాం. నమస్కారం.